హే ఫ్రెండ్స్, రీసెంట్ గా వారణాసి మూవీ నుంచి 2 బిగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ముందుగా ఈ వారణాసి మూవీలో 3500 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఒక పెద్ద ఫైట్ సీన్ అయితే ప్లాన్ చేశారంట. అండ్ అంతేకాదు కొన్ని రేర్ కెమెరాస్ IMX కెమెరాలతో ఒక 30 మినిట్స్ వార్ సీక్వెన్స్ అయితే షూట్ చేశారంట. మరి ఇంతగా 3500 మందితో ఎలాంటి ఫైట్ సీన్ ప్లాన్ చేశాడు అండ్ ఆ రేర్ కెమెరాస్ తో ఎటువంటి ఫైట్ సీన్స్ ని షూట్ చేశారనేది ఈ రోజు ఈ వీడియోలో మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ముందుగా మన డైరెక్టర్ రాజమౌళి గారు ఈ వారణాసి మూవీ లాస్ట్ 30 మినిట్స్ లో ఒక పెద్ద వార్ సీక్వెన్స్ అయితే ప్లాన్ చేశాడంట. సో ఈ వార్ సీక్వెన్స్ కోసం దాదాపుగా 3500 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఒక పెద్ద యుద్ధాన్ని ప్లాన్ చేశాడు. సో ఈ ఫైట్ సీన్స్ కోసం డైరెక్టర్ రాజమౌళి గారు IMX ఫార్మాట్ కు తగ్గట్టుగా ప్రతి ఫ్రేమ్ గ్రాండ్ గా కనిపించేలా ప్లాన్ చేశాడంట. సో ఇదే కనుక నిజమైతే బాక్స్ ఆఫీస్ బద్దలవడం ఖాయం. సో ఇదంతా పక్కన పెడితే డైరెక్టర్ రాజమౌళి గారు ఈ వారణాసి మూవీలో రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని అయితే తీశారంట. ఈ విధంగా వారణాసి మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ ఇలా రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని డైరెక్టర్ రాజమౌళి గారు అనుకోలేదంట. మరి ఇంతగానా డైరెక్టర్ రాజమౌళి గారు ఎలాంటి సీన్ ని షూట్ చేశారంటే రాముడికి మరియు కుంభకర్ణుడికి మధ్య ఈ వారణాసి మూవీలో ఒక 30 మినిట్స్ వార్ సీక్వెన్స్ అయితే ఉండబోతుందంట. అండ్ మూవీకి ఇదే ఒక పెద్ద ఫైట్ సీన్ అని డైరెక్టర్ రాజమౌళి గారు అయితే చెబుతున్నారు. అండ్ మన మహేష్ బాబు గారు ఆ యొక్క రాముడి క్యారెక్టర్ లో చూపించవలసిన రసాలన్నీ చూపించాడంట. ఈవెన్ రాజమౌళి గారే పక్క నుండి ఆ యొక్క రాముడి క్యారెక్టర్ లో మహేష్ బాబు గారిని చూస్తుంటే లిటరలీ తనకైతే గూస్ బంప్స్ వచ్చాయంట. అండ్ అంతేకాదు ఈ సీన్స్ కోసం దాదాపుగా 60 రోజుల పాటు అయితే మూవీ టీం కష్టపడ్డారు. సో ఇన్ని రోజులు కష్టపడ్డాడంటే అర్థం చేసుకోండి రాజమౌళి గారి యొక్క డెడికేషన్, ఆ యొక్క పర్ఫెక్షన్ ఏ రేంజ్ లో వచ్చి ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. అండ్ అంతేకాదు డైరెక్టర్ రాజమౌళి గారు రామాయణంలో ఇంకా కొన్ని ఎక్స్ట్రా సీన్స్ అయితే షూట్ చేశారంట. అండ్ ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో మూవీకి హైలైట్ గా నిలిచిపోతాయని ప్రముఖ సినీ వర్గాలు అయితే చెబుతున్నాయి. సో ఇలాంటివి ఈ వారణాసి మూవీలో మనం చాలా అంటే చాలానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక ఇంకో విషయం ఏంటంటే ఈ వారణాసి మూవీలో గ్రాఫిక్స్ అనేటివి చాలా అంటే చాలా తక్కువగానే ఉపయోగించారంట. సాధ్యమైనంత వరకు డైరెక్టర్ రాజమౌళి గారు రియలిస్టిక్ గా ఉండడానికి రియల్ సీన్స్ అయితే షూట్ చేశారంట. సో సాధ్యమైనంత వరకు రాజమౌళి గారు ఈ వారణాసి మూవీలో గ్రాఫిక్స్ చాలా అంటే చాలా తక్కువ పాటలోనే షూట్ చేశారంట. ఇక ఈ వారణాసి మూవీలో మనకు మహేష్ బాబు గారు ఒక 3 క్యారెక్టర్స్ రోల్స్ అయితే ప్లే చేయబోతున్నారు. ఒకరేమో రాముడిగా, ఇంకొకరేమో శివుడిగా, అండ్ ఫైనలీ ఒక నార్మల్ హ్యూమన్ గా. ఈ విధంగా డైరెక్టర్ రాజమౌళి గారు మన మహేష్ బాబు గారిని 3 క్యారెక్టర్స్ లో అయితే చూపించబోతున్నారంట. మరి మహేష్ బాబు గారిని 3 క్యారెక్టర్స్ లో చూపించబోతున్నాడు అంటే అర్థం చేసుకుంటూ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో. మరి మీరెంత మంది ఈ వారణాసి మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో జై బాబు బాబు అని కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కన ఉన్న హైప్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.